హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరొక ఇన్స్పిరేషనల్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈ వీడియోలో బ్రియాన్ ట్రేసీ వ్రాసిన ఈట్ దట్ ఫ్రాగ్ అనే బుక్ లోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. వాయిదా మనస్తత్వం నుండి ఎలా బయటపడాలి, టైం మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి అనే అత్యంత ముఖ్యమైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈట్ దట్ ఫ్రాగ్, ఆ కప్పను తినండి. కప్పను తినమంటారేంటండి అని కంగారు పడుతున్నారా? నిజమే. బ్రియాన్ ట్రేసీ అనే కెనడియన్ అమెరికన్ వ్యక్తిత్వ వికాస నిపుణుడు 2001లో ఈట్ దట్ ఫ్రాగ్ అనే వ్యక్తిత్వ వికాసమును గురించి వ్రాసిన పుస్తకము ప్రపంచ వ్యాప్తంగా 6 ఖండాలలో 107 దేశాలలో ప్రఖ్యాతిగాంచినది. ఈ పుస్తకములో ఏ పనినైనా 21 రకాలుగా వాయిదా వేయకుండా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు ఎలా పొందాలో ఎంతో చక్కగా వివరించారు. పోస్ట్ పోన్మెంట్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ టైం. టైం మేనేజ్మెంట్ ను గురించి ఈ పుస్తకంలో చాలా రకాలుగా వివరించారు. ఉదయం లేవగానే రచయిత చెప్పినట్లు ముందుగా అత్యంత అగ్లీగా ఉంటే పెద్ద కప్పను మింగేయాలి. ఇక్కడ కప్ప అంటే మనకు ఎదురయ్యే సమస్యలు అని అర్థం. పెద్ద అగ్లీ కప్ప అనగా అత్యంత కష్టమైన సమస్య అని అర్థం. మనం ఒక పెద్ద అగ్లియెస్ట్ కప్పను ప్రొద్దున్నే తినాలి అంటే మనకున్న సమస్యలు లేదా సవాళ్లలో ముందు అత్యంత క్లిష్టమైన కష్టమైన పనిని ముందుగా చేయాలని అర్థం. అంటే మనం ముందుగా కష్టమైన పని చేయగలిగితే మిగిలిన చిన్న పనులన్నీ ఈజీగా చేయగలం కదా. అంటే పెద్ద కప్పనే తిన్నవాడికి దాని పిల్ల టాడ్పోల్ లార్వాలను తినడం ఈజీ కదా. ఒక ఉదాహరణకు, విద్యార్థికి మ్యాథమెటిక్స్ అంటే కష్టమనుకోండి, అందులో ఆల్జీబ్రా అంటే గుండె గాబరా అనుకోండి. ఆ మ్యాథ్స్ నే రోజులో ముందుగా ప్రాక్టీస్ చేయాలి. ఆ తరువాత సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంటి ఈజీ సబ్జెక్ట్స్ చదివే వారికి అంత కష్టం అనిపించదు కదా. మనం ఎవ్వరికి ఏమీ బోధించనవసరం లేదు. ఒక వ్యక్తిలో ఉన్న విషయాన్ని తెలుసుకొనడంలో మాత్రమే మనం సహాయపడగలుగుతాము. మనం ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తి చేయగలిగితే మన మెదడు ఎండోర్ఫిన్స్ ను విడుదల చేసి నీకు సంతోషంగా, ఎంతో ఆత్మవిశ్వాసంగా, ఎంతో శక్తివంతంగా అనిపించి ఈ ప్రపంచం ఎంతో పాజిటివ్ గా, క్రియేటివ్ గా నీవు ఫీల్ అవుతావు. ఇలా ఒక్కొక్క పని విజయవంతం అయ్యే కొలది ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతూ మరలా అదే ఫీలింగ్ కొరకు ఒక పాజిటివ్ ఎడిక్షన్ గా మారి ప్రతి పని సక్సెస్ కావడానికి కృషి చేస్తారు. 3Ds రూల్: డెసిషన్, దృఢ నిర్ణయం, డిసిప్లిన్, క్రమశిక్షణ, డిటర్మినేషన్. దృఢ నిర్ణయం లేదా దృఢ నిశ్చయం. మొదట ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం పని పూర్తి అయ్యే వరకు వదలకూడదు. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. స్వీయ క్రమశిక్షణతో ఏ విషయంలో ఎక్స్పర్ట్ కావాలో అదే పనిలో క్రమశిక్షణతో నిమగ్నం కావాలి. ఏ పనైనా మంచిదైతే ఆ పని మనకు ఒక మంచి అలవాటుగా, మన జీవితంలో భాగంగా మారే వరకు దృఢ నిశ్చయంతో పనిచేయాలి. ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఏ క్రైమ్. ఒక లక్ష్యం అంటూ లేని జీవితం కలిగి ఉండటమంటే వారు నేరం చేస్తున్నట్లే లెక్క. ఒక లక్ష్యం లేని జీవితం తెగిన గాలిపటం లేదా చుక్కాని లేని నావ వంటిది. మనకు స్పష్టమైన గోల్స్ ఉండాలి. వాటిని ఒక పేపర్ మీద క్లియర్ గా రాసుకోవాలి. మనకు ఏం కావాలో స్పష్టత కలిగి ఉండాలి. మనము ఏ బిల్డింగ్ ఎక్కాలో ఆ బిల్డింగ్ కు నిచ్చెన వేస్తేనే ఆ బిల్డింగ్ ఎక్కగలం. లేకపోతే మనం ఎక్కే ప్రతి నిచ్చెన మెట్టు అనవసరమైన బిల్డింగ్ వైపుకు వేగంగా తీసుకెళ్తుంది. మనం సరైన దిశలో వెళ్ళకపోతే ఎంత వేగంగా వెళ్ళినా అదంతా వృధా ప్రయాసే కదా. మనం చేయవలసిన పనికి ఖచ్చితమైన డెడ్ లైన్ నిర్ధారించబడాలి. మనం అనుకున్న పనిని వాయిదా లేకుండా వెంటనే ప్రారంభించాలి. ప్రతిరోజు కొంతైనా పని చేయాలి. యూ హ్యావ్ టు డూ యువర్ లెవెల్ బెస్ట్ అండ్ ఏ బిట్ ఎక్స్ట్రా. ప్లాన్ ఎవ్రీ డే ఇన్ అడ్వాన్స్. ప్లానింగ్ ఈజ్ బ్రింగింగ్ ఫ్యూచర్ ఇంటూ ప్రెజెంట్. మంచిగా ప్లాన్ చేస్తే భవిష్యత్తును ప్రస్తుతం మనం చూడగలుగుతాము. థింక్ ట్వైస్ వైల్ లీప్. ఒక అంగ వేసే ముందు 2 సార్లు ఆలోచించమన్నారు. కావున ఆలోచించకుండా ఏ పని మొదలుపెట్టినా సమస్యలకు మూల కారణం ఊహించకపోతే పని మధ్యలో ఆపవలసిన అవసరం కలగవచ్చు.
6P ఫార్ములా: ప్రాపర్, ప్రయా, ప్లానింగ్, ప్రివెన్స్, పూర్, పర్ఫార్మెన్స్. తగిన ముందస్తు ప్రణాళిక ఉంటే మనకు సరైన ఫలితాలు వస్తాయి. విఫలం కాకుండా నిరోధిస్తుంది. తగిన ముందస్తు ప్రణాళిక పేలవమైన ఫలితాలు రాకుండా నివారించగలుగుతుంది. తక్కువ విలువైన పనులు, చెడ్డ పనులు ముందుగా చేయడాన్ని నిరోధించాలి. ఎందుకంటే అతి తక్కువ విలువైన పనులకు మన విలువైన సమయం ఖర్చయిపోతే మనకు అత్యంత విలువైన పనులు చేయడానికి సమయం, శక్తి మిగలక హర్రీ బర్రీగా చేయవలసి వస్తుంది. టైం మేనేజ్మెంట్ ఈజ్ రియల్లీ ఏ లైఫ్ మేనేజ్మెంట్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్. 10/90 రూల్: ఏదైనా పని చేయడానికి మనం ముందుగానే ఒక 10% సమయాన్ని సరైన ప్లానింగ్ కు ముందుగా ఉపయోగిస్తే ఆ పనిని సక్సెస్ఫుల్ గా చేయడానికి 90% సమయాన్ని ఆదా చేయగలుగుతాము. ఎవ్రీడే వీ విల్ హ్యావ్ 1440 మినిట్స్. దీనిలో 720 నిమిషాలు మన నిత్య కృత్యాలకు, నిద్రకు పోగా MIT రూల్: 720 నిమిషాలలో MIT అనగా ఒక రోజులో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ను గుర్తించి దానికే ఎక్కువ శాతం సమయాన్ని కేటాయించాలి. తరువాతనే ప్రాధాన్యత లేని పనులకు మిగిలిన సమయాన్ని కేటాయించాలి. సక్సెస్ ను హ్యాబిట్ గా చేసుకుంటే మరలా మరలా ఆ సక్సెస్ ఇచ్చే కిక్ కొరకు మరలా కృషి చేయడం అలవాటుగా మారుతుంది. విజువలైజ్ వాట్ యు వాంటెడ్ టు బికమ్. నీవు ఏం కావాలో ముందుగానే ఊహించుకోవాలి. విజయం సాధించాక నీ యొక్క పేరు, ప్రతిష్టలు, అభినందనలు, డబ్బు, పలుకుబడి పెరగడం అన్నింటినీ విజువలైజ్ చేసుకోవాలి. అవాయిడ్ డిజిటల్ గాడ్జెట్స్, డిస్ట్రాక్షన్స్. మొబైల్స్, టీవీస్, మూవీస్ మన లక్ష్యానికి చేరుకున్నటకు చేసే పనికి ఆటంకాలుగా మారతాయి. వాటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచగలిగితేనే మన లక్ష్యానికి అవసరమైన సమయాన్ని కేటాయించగలుగుతాము. మీ ప్రియారిటీస్ లో లేని పనులకు నిర్మోహమాటంగా నో చెప్పాలి. చేయగలిగే పనులనే లక్ష్యాలుగా పెట్టుకోవాలి. 80/20 రూల్: నీవు 20% శ్రమతో 80% ఫలితాలు వచ్చే విధంగా మనం చేసే పనులను గుర్తించాలి. ఉదాహరణకు, గొడ్డలికి రంపానికి పదును పెట్టినట్టే మెదడుకు కూడా పదును పెడితే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు రాబట్టొచ్చు. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ మిస్టేక్స్. ఒక పని చేసేటప్పుడు అక్కడ జరిగే తప్పులను తిరిగి చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి. జరిగిన తప్పులను సరిచేసుకుని భవిష్యత్తులో అవి తిరిగి జరగకుండా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే ఏ విషయంలోనైనా విజయం సాధిస్తారు. విఫలం అవుతామని భయపడితే ఎప్పటికీ విజయం సాధించలేము. తప్పులను ఒప్పులుగా మార్చుకుంటూ పోతేనే చివరికి విజయం సాధిస్తాం. స్టే పాజిటివ్ అండ్ మోటివేటెడ్. ఎన్ని సవాళ్లు ఎదురైనా లక్ష్యం మీద శ్రద్ధ పెట్టి సానుకూలంగా ఆలోచించి పని చేస్తూ పోవాలి. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. నిన్ను, నీ శక్తి సామర్థ్యాలను నమ్మి ప్రోత్సహించే వారితో ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. మంచి ఫలితాలు రావాలంటే మంచి మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ప్రయత్నించాలి. బీ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్. అనుకోని అవాంతరాలు లక్ష్య సాధనలో ఏర్పడితే వాటికి అనుగుణంగా మన ప్రణాళికలు మార్చుకుంటూ అవసరమైన స్కిల్స్ నేర్చుకుని మన లక్ష్య సాధనలో అలవర్చుకోవాలి. ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. చేసే పనిలోనే పూర్తిగా మనసు పెట్టి ప్రస్తుత పనిలోనే నిమగ్నం అవుతూ మల్టీ టాస్క్స్ చేయకుండా మైండ్ఫుల్నెస్ కలిగి ఉండాలి. సెలబ్రేట్ యువర్ సక్సెస్. విజయం సాధించిన ప్రతిసారి ఆ విజయాన్ని తన సన్నిహితులతో సెలబ్రేట్ చేసుకోవాలి. అందువలన మరలా సక్సెస్ సాధించుటకు ఇది ఇంధనంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం బ్రియాన్ ట్రేసీ గారు రాసిన ఈట్ దట్ ఫ్రాగ్ అనే పుస్తకంలో ఫ్రాగ్ అనగా క్లిష్టమైన సమస్య అని, ముందుగా కష్టతరమైన పనులు చేయాలని, లో వాల్యూ గల పనులను చేయడానికి అనవసరంగా మన విలువైన సమయాన్ని ఖర్చు చేయకూడదని, సరైన ముందస్తు ప్రణాళికతో ఏ పని ప్రారంభించినా 20% సమయంతో తర్వాత 80% సమయాన్ని ఆదా చేయవచ్చని, సక్సెస్ ను అలవాటుగా చేసుకోవాలని, సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవాలని, టైం మేనేజ్మెంట్ అనేది
లైఫ్ మేనేజ్మెంట్ కు ఎంతో అవసరం అనే విషయాలు తెలుసుకున్నాము. మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.